అందరికీ స్వాగతం. మనం తెలుగు యూట్యూబ్ ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఎలా సక్సెస్ అవుతున్నాయో చూద్దాం. అవును, మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీలేంటి, ఏ టాపిక్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, ఇవన్నీ మన దగ్గర ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది. తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ మార్కెట్ని పూర్తిగా అనలైజ్ చేసిన రిపోర్ట్ ఇది. సరే. అంటే ఎవరైతే ఈ ఫీల్డ్లో కంటెంట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి, లేదా తెలుగు డిజిటల్ ట్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఇన్సైట్స్ ఇవ్వడమే మన లక్ష్యం. చాలా బావుంది. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఒక తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, చూడండి. అదేంటంటే కంటెంట్ సెగ్మెంటేషన్. అంటే కంటెంట్ని విడగొట్టడం. కంటెంట్ సెగ్మెంటేషన్ అంటే విజయవంతమైన ఛానల్స్ అవి ఊరికే ఫ్యాక్ట్స్ చెప్పేసి వదిలేయవు. వాళ్ళేం చేస్తారంటే కంటెంట్ని కొన్ని ప్లేలిస్టులుగా ఆర్గనైజ్ చేస్తారు. ఓ, ప్లేలిస్ట్స్. ఉదాహరణకి మిస్టరీస్ అని, లేదంటే సైంటిఫిక్ థియోరీస్ అని, ఇలాగా. తెలుగు దోస్ ఛానల్ ఇలా బాగా చేస్తుంది, చూసే ఉంటారు. అవునవును. దానివల్ల ఉపయోగమేంటి? ఇది ఏంటంటే వ్యూవర్ని ఒకే జోన్లో ఉంచుతుంది, ఒక చైన్ ఆఫ్ థాట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక మిస్టరీ వీడియో చూసారనుకోండి, వెంటనే అదే ప్లేలిస్ట్లోని ఇంకో మిస్టరీ వీడియో రికమెండ్ అవుతుంది. దాంతో వాళ్ళు అది కూడా చూసే ఛాన్స్ ఉంది. అర్థమైంది. సో వాళ్ళు ఛానల్లోనే ఎక్కువసేపు ఉంటారు. కరెక్ట్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏవిడి అది పెరుగుతుంది. ఓ, ఏవిడి. అవును, యూట్యూబ్ అల్గోరిథంకి ఇది చాలా ఇష్టం. ఏవిడి బాగుంటే వీడియోస్ని ఇంకా ఎక్కువ పుష్ చేస్తుంది. అది మంచి పాయింట్. అంటే ఛానల్కి స్టడీగా ట్రాఫిక్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇంకో విషయం, ఈ ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఆడియన్స్ గురించి వీళ్ళు చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నేర్చుకోవాలనే చూస్తారు కదా, టైంపాస్ మాత్రమే కాదు. నిజమే, వాళ్ళ ఇంట్రెస్ట్ లెర్నింగ్ పై ఉంటుంది. దానికి ప్రూఫ్ కూడా ఉంది. కొన్ని ఛానల్స్ స్కిల్ షేర్, ఓడిన్ స్కూల్ లాంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. అవును, అది గమనించాను. ఇది ఆడియన్స్ క్వాలిటీని చూపిస్తుంది. వాళ్ళు స్పాన్సర్షిప్స్ పరంగా కూడా చాలా విలువైన ఆడియన్స్. రైట్. మరి రిపోర్ట్ ప్రకారం బాగా పర్ఫామ్ చేస్తున్న టాపిక్స్ ఏంటి? ఏవి ఎక్కువ క్లిక్ అవుతున్నాయి? కొన్ని థీమ్స్ ఎప్పుడూ హిట్ అవుతాయి. ఒకటి అన్సాల్వ్డ్ మిస్టరీస్, అంటే పరిష్కారం లేని రహస్యాలు. ఆహా. ఉదాహరణకి కైలాస పర్వత రహస్యం ఉంది కదా. అవును. దానిమీద చేసిన వీడియోకి అనుకుంటా 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయట. అమ్మో, 2.6 మిలియన్. అవును. అలాగే మన పురాణాలు, కల్చర్కి సంబంధించిన ఫ్యాక్ట్స్, మహాభారతంలో తెలియని కథలు లాంటివి, దానికి కూడా 1 మిలియన్ వ్యూస్. బావుంది. అయితే ఇక్కడొక పాయింట్, అదే కథని మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, కొత్త యాంగిల్ చూపించాలి, ఫ్రెష్గా ఉండాలి. కరెక్ట్. రిపీట్గా ఉంటే బోర్ కొడుతుంది. ఇంకో ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే గ్లోబల్ ఫ్రేమింగ్. గ్లోబల్ ఫ్రేమింగ్ అదలా? అంటే మన లోకల్ టాపిక్ని తీసుకుని దాన్ని గ్లోబల్ టాపిక్తో కనెక్ట్ చేయడం. ఉదాహరణకి మన వాసుకి పాము గురించి చెప్తూ దాన్ని టైటనోబోవాతో పోల్చడం. ఓ, అది ఇంట్రెస్టింగ్. అంటే ఒక లోకల్ స్టోరీకి ఇంటర్నేషనల్ అపీల్ తీసుకురావడం. సరిగా అదే. దానివల్ల ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది. బావుంది. మరి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న మెయిన్ కంటెంట్ క్లస్టర్స్ అంటే విభాగాలు ఏవి అని చెప్తుంది రిపోర్ట్? రిపోర్ట్ 5 మేజర్ క్లస్టర్స్ ఐడెంటిఫై చేసింది. మొదటిది స్పేస్ సైన్స్. దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. స్పేస్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదో చెప్పండి. అవును, ముఖ్యంగా స్పేస్ గురించి ఉన్న అపోహల్ని తొలగించే కంటెంట్, స్పేస్ మిత్స్ డీబంక్డ్ లాంటివి. ఇవి ఛానల్ క్రెడిబిలిటీ పెంచుతాయి, స్పాన్సర్స్కి కూడా మంచిది. స్పేస్ తర్వాత టెక్నాలజీ గురించి ఏమైనా ఉందా? ఉంది. అదే రెండో క్లస్టర్, టెక్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ. తెలంగాణలో ఏఐ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతోందని రిపోర్ట్ చెప్తోంది. నిజమే, ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్. అలాగే సైబర్ సెక్యూరిటీ, వానాక్రాయ్ వైరస్ లాంటి వాటిపై వీడియోస్కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దీనివల్ల ఫినాన్స్, టెక్ స్పాన్సర్లు అట్రాక్ట్ అవుతారు. మూడో క్లస్టర్ సైకాలజీ, లైఫ్ ఫ్యాక్ట్స్. ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా. ఓ, అంటే సెల్ఫ్ హెల్ప్ లాంటిదా? అవును, పవర్ ఆఫ్ సైలెన్స్ అని, సిగ్మా మేల్ క్యారెక్టరిస్టిక్స్ అని, ఇలాంటి టాపిక్స్ బాగా పాపులర్. ప్రాక్టికల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్. ఇక నాలుగోది బహుశా మన కల్చర్, హిస్టరీకి సంబంధించిందేమో. కరెక్ట్. నాలుగవదదే కల్చరల్, మిథలాజికల్ మిస్టరీస్, అంటే సాంస్కృతిక పౌరాణిక రహస్యాలు. మనకు బాగా కనెక్ట్ అయ్యే టాపిక్స్. అవును, తెలియని మహాభారత కథలు, సీక్రెట్ టెంపుల్స్, ఇలాంటివి ఇమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తాయి. వీటికి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసేవాళ్లు ఎక్కువ ఉంటారన్నమాట. అవును,
చివరిగా 5వ క్లస్టర్ భూమి మీదున్న రహస్యాలు, ఎర్త్ మిస్టరీస్. అంటే బెర్ముడా ట్రయాంగిల్ లాంటివా? అలాంటివే. వింత ప్రదేశాలు, అంతుచిక్కని సంఘటనలు, వీటికెప్పుడూ డిమాండ్ ఉంటుంది. వైరల్ అయ్యే పొటెన్షియల్ కూడా ఎక్కువే. సరే, ఈ 5 క్లస్టర్స్ బాగున్నాయి, టాపిక్స్ దొరికాయి. కాని వీటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. జస్ట్ టాపిక్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా. ఎగ్జిక్యూషన్ చాలా ముఖ్యం. టైటిల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టాలి. టైటిల్స్ ఎలా ఉండాలి? టైటిల్స్లో ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు లాంటి కీవర్డ్స్ ఉండాలి సర్చ్లో రావడానికి. అలాగే షాకింగ్ లాంటి ఇమోషనల్ హుక్స్ ఉండాలి, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి. అవును. ఇక థంబ్నెయిల్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవును కదా, ఫస్ట్ ఇంప్రెషన్ అదే. థంబ్నెయిల్లో కొంచెం డ్రామా ఉండాలి. బోల్డ్ టెక్స్ట్, హై కాంట్రాస్ట్ కలర్స్ వాడాలి. చూడగానే క్లిక్ చేయాలనిపించాలి. ఎస్సీఓ గురించి? ఎస్ఈఓ కూడా చాలా కీలకం. గూగుల్ ట్రెండ్స్ వాడచ్చు, తెలుగులో ఏది ట్రెండ్ అవుతోందో చూడ్డానికి. మెటాడేటా అంటే టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, వీటిని సరిగ్గా ఆప్టిమైజ్ చెయ్యాలి. మరియు ప్లేలిస్ట్స్? మనం ముందే అనుకున్నట్టు ప్లేలిస్ట్స్ని స్ట్రాటజిక్గా వాడాలి. ఇవన్నీ కలిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. అర్థమైంది. సో ఓవరాల్గా ఈ డీప్ డైవ్ నుంచి మెయిన్ టేకవే ఏంటి? క్రియేటర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? 4 మెయిన్ పాయింట్స్. 1. కంటెంట్ని ప్లేలిస్ట్లతో స్ట్రక్చర్ చేయటం. 2. హై వాల్యూ క్లస్టర్స్, అంటే మనం చెప్పుకున్న స్పేస్, టెక్, సైకాలజీ, మిత్, ఎర్త్ మిస్టరీస్, వీటిపై ఫోకస్ పెట్టటం. 3. లోకల్ టాపిక్స్ని గ్లోబల్ రేంజ్లో ఫ్రేమ్ చేయడం. 4. ఎస్ఈఓ ఇంకా అట్రాక్టివ్ విజువల్స్, ముఖ్యంగా థంబ్నెయిల్స్, వీటిపై గట్టిగా పట్టు సాధించడం. ఇలా చేస్తే వాల్యుయబుల్, మానిటైజ్ చేయగల ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సరిగ్గా. అంటే సక్సెస్ అవ్వాలంటే ఏదో ర్యాండమ్గా ఫ్యాక్ట్ వీడియోలు చేయడం కాదు, ఒక స్ట్రాటజిక్, డేటా డ్రివన్ అప్రోచ్ ఉండాలని ఈ రిపోర్ట్ చెప్తోందనమాట. ఖచ్చితంగా అదే. అయితే ఇక్కడ ఇంకో ఆలోచన వస్తోంది. ఏమిటది? ఈ క్లస్టర్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏఐ జనరేటెడ్ కంటెంట్ పెరుగుతోంది కదా. అవును, చాలా వస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఫ్యాక్ట్ ఛానల్స్కి చాలా కీలకమైన ట్రస్ట్, ఆథెంటిసిటీ, అంటే విశ్వసనీయత, ప్రామాణికత, ఇవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి? ఏఐ రాసిన కంటెంట్ని మనిషి చెప్పినట్టు చెప్తే ఆ నమ్మకం నిలబడుతుందా? ఇది మనం ముందు ఆలోచించాల్సిన విషయం. నిజమే, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి బహుశా మరోసారి మాట్లాడుకుందాం.